ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు ఆసక్తిగా మారాయి. ప్రధాన పార్టీలైన వైసీపీ, జనసేన, టీడీపీ పార్టీలు గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ఇక ఈ క్రమంలోని ఏపీలో సినిమా రాజకీయాలు నడుస్తున్నాయి. ఎలక్షన్ వేళ గంగతో రాంబాబు రిలీజ్ అవుతుంటే భరత్ అనే నేనును ఆయుధంగా వాడుకోవాలని చూస్తుంది వైసీపీ. ఏపీలో హాట్ గా రాజకీయం. ఎన్నికల వేళ టీడీపీ, జనసేనకు కలిసి రానున్న కెమెరామాన్ గంగతో రాంబాబు సినిమా రిలీజ్. పవన్ పై తెలుగు స్టార్ హీరోను దించుతున్న సీఎం జగన్. ఫిబ్రవరిలోనే రిలీజ్ కి సిద్ధమైన భరత్ అనే నేను సినిమాను అనుకూలంగా మార్చుకోనున్న వైసీపీ. సినిమాల రిలీజ్ తో మారిన పొలిటికల్ సీన్. ఏపీలో ఎలక్షన్ హీట్ ఊపందుకుంది. త్వరలో జరిగే ఎన్నికల్లో అధికారం సాధించేందుకు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య సమరం నడుస్తోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, జనసేన కూటమి హోరాహోరీగా తలపడుతున్నాయి. వైఎస్ జగన్ ను అధికారం నుంచి గద్దె దించాలనే లక్ష్యంతో ఉన్న పవన్ కళ్యాణ్ అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడంతో పాటు అవసరమైతే తానే 2 అడుగులు వెనక్కి తగ్గాలనే యోచనతో ఉన్నారు. తన అభిమానులంతా గత ఎన్నికల్లో ఓటు వేయలేదని గుర్తించారు. ఈసారి ఎన్నికల్లో మాత్రం తనకు ఎవరైతే అభిమానులుగా ఉన్నారో వారందరి ఓట్లు జనసేనకు పడాలన్న నిశ్చయంతో ఆయన పావులు కదుపుతున్నారు. వైసీపీ ప్రభుత్వం గుండాలకి నిలయం. అది ఒక్కొక్క వైసీపీ గూండాగాడికి కానీ క్రిమినల్ గాడికి కానీ మీకు చొక్క బట్టలు ఓడదీసి రోడ్ల మీద కొట్టిస్తారు. ఒక్కొక్క గూండాగాడికి చెప్తున్నా, శ్రీపాద శ్రీవల్లభుడి సాక్షిగా చెప్తున్నా, బట్టలు ఓడదీసి కొట్టిస్తాను ఒక్కొక్క వైసీపీ గూండాగాడి. నాకు క్రిమినల్స్ అంటే చిరాకు. నాకు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, నేర చరిత్రలో రాజకీయాలకు వచ్చి వీడా మనల్ని పాలించేది, ఈ సన్నాసుల మనల్ని పాలించేది, ఈ దరిద్రుల మనల్ని పాలించేది, గుండాగాళ్ళు, రౌడీలు, హంతకులు. సిగ్గు ఉండాలి మనకి ఇలాంటి నేర చరిత్రల చేత పాలింపబడటానికి. నేను పోరాటం చేస్తా, తెగిస్తా. సినిమాల్లో నేనేమి పిచ్చి కూర్చోబెట్టి సినిమా మాటలు మాట్లాడట్లా. నేను నిజ జీవితంలో చేసేదే మాట్లాడతాను. నేను సినిమాల పరంగా తనకున్న క్రేజ్ ను, ఇమేజ్ ను ఎన్నికలకు ఉపయోగించుకోవాలనుకుంటున్నారు పవన్. ఇటువంటి తరుణంలోనే గతంలో ఎన్నికలు, రాజకీయ నాయకుల నేపథ్యంలో వచ్చిన కెమెరామ్యాన్ గంగతో రాంబాబు సినిమాను తిరిగి విడుదల చేయబోతున్నారు. వాస్తవానికి తెలుగు పరిశ్రమలో కొంతకాలం నుంచి పాత సినిమాలను తిరిగి విడుదల చేసే ట్రెండ్ కొనసాగుతోంది.
ఏపీలో ఎన్నికల సమయం కావడంతో గంగతో రాంబాబు సినిమాను విడుదల చేస్తే తనకు ఎంతో కలిసి వస్తుందని పవన్ భావిస్తున్నారు. ఆ సినిమాలో రాజకీయ నాయకులను ఉద్దేశించి తాను చెప్పిన డైలాగులు కూడా ప్రయోజనాన్ని చూకూరుస్తాయనే నమ్మకంతో ఉన్నారు. పవన్ రాంబాబుతో ముందుకొస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా వ్యూహం రచిస్తోంది. ఉమ్మడి రాష్ట్రం నేపథ్యంలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా చేసిన భరత్ అనే నేను సినిమాను తిరిగి విడుదల చేయించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమా క్రేజ్ ను ఉపయోగించుకోవాలని, దాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైసీపీ భావిస్తోంది. కోట్ల మంది హృదయాలలో మీ జగన్ మీ గుండెల్లో మీరు స్థానమిచ్చి మీ ఇంటి బిడ్డగా మీ జగన్ మీ గుండెల్లో ఉండడం ఇది నిజం. జగన్ ఏనాడు ఒంటరి కాదు. జగన్ ఏనాడు ఒంటరి కాదు. వారికి ఉన్న సైన్యం వారి పొత్తులైతే, వారికున్న సైన్యం వారికున్న పొత్తులైతే, వారి ఎల్లో పత్రికలైతే, వారి ఎల్లో టీవీలైతే, నాకున్న తోడేమిటో తెలుసా? నాకున్న తోడేమిటో తెలుసా? నా తోడు, నా ధైర్యం, నా బలం పైనున్న ఆ దేవుడు, మీరంతా మీ గుండెల్లో నన్ను పెట్టుకున్నా మీ బిడ్డ. ఇది నాకున్న బలం. కెమెరామాన్ గంగతో రాంబాబు, భరత్ అనే నేను సినిమాలు రెండు ఈ నెలాఖరులో తిరిగి విడుదల కాబోతున్నాయి. ప్రస్తుతం ఏపీలో సినిమా రాజకీయాలు నడుస్తున్నాయి. రామ్ గోపాల్ వర్మ వైసీపీకి అనుకూలంగా రూపొందించిన వ్యూహం సినిమా సెన్సార్ వివాదంలో చిక్కుకుంది. యాత్ర 2 త్వరలోనే విడుదల కాబోతుంది.